విజయ్ హజారే ట్రోఫీ 2025లో సర్ఫరాజ్ ఖాన్ తన బ్యాటింగ్తో మరోసారి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్కు ముందు గోవాతో జరిగిన మ్యాచ్లో ముంబై తరపున ఆడుతున్న సర్ఫరాజ్ కేవలం 75 బంతుల్లో 157 పరుగులు బాదాడు. 28 ఏళ్ల సర్ఫరాజ్ బ్యాటింగ్లో పూర్తి ఆధిపత్యం చూపిస్తూ 14 సిక్సర్లు, 9 ఫోర్లు సాధించాడు. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినా అయితే ఆ తర్వాత యశస్వి జైస్వాల్, ముషీర్ ఖాన్ కలిసి ముంబై ఇన్నింగ్స్ను నిలబెట్టారు. అనంతరం క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ గోవా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్ట్రైట్ బౌండరీలతో పాటు లాంగ్ ఆన్, డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్లు ఆడుతూ ప్రేక్షకులను అలరించాడు. దేశీయ క్రికెట్లో ఇప్పటికే అద్భుత ఫామ్లో ఉన్న సర్ఫరాజ్ ఈ ఇన్నింగ్స్తో అందరినీ ఆకర్షించాడు. జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే భారత న్యూజిలాండ్ వన్డే సిరీస్ నేపథ్యంలో ఈ ప్రదర్శన అతడి అవకాశాలను మరింత బలపరిచినట్టయింది. ఇక గోవాతో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్లో 120 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. అంతకుముందు ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్లో ఈ సోదరులిద్దరూ కలిసి 107 పరుగులు సాధించారు. సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన 3 ఇన్నింగ్స్లో ఒక అర్ధ సెంచరీ, ఒక శతకం నమోదు చేశాడు. గోవాపై 56 బంతుల్లో శతకం సాధించి సర్ఫరాజ్ ఖాన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున అత్యంత వేగవంతమైన లిస్ట్ ఏ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇప్పుడు సర్ఫరాజ్ నిలిచాడు. గతంలో రోహిత్ శర్మ ఈ నెల 24వ తేదీన సిక్కింపై 62 బంతుల్లో శతకం పూర్తి చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో ఈ రికార్డును చెరిపేశాడు సర్ఫరాజ్. 56 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. ఆ మ్యాచ్లో రోహిత్ 94 బంతుల్లో 155 పరుగులు చేశాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది.